ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. వీటి ధర భారీగా పెంపు. ఇప్పుడే తెలుసుకోండి. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అసలు ఎందుకు భారీగా పెంచవలసి వచ్చింది ఈటిల ధరలన్నీ కూడా అసలు ఏమైందనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో పాటు అనేక దేశాలపై సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మన దేశంపై 26% సుంకాలు విధించారు. దీంతో మన మన దేశంలో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. అలాగే పలు వస్తువుల ధరలు తగ్గుతాయి. మన దేశం నుంచి అమెరికాకు అధికంగా పసిడి, వెండి, వజ్రాలు ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ ఇప్పుడు ఈ రంగంపై 13% అదేవిధంగా టారిఫ్ విధిస్తున్నారు. దీంతో దేశంలో నగలతో పాటు ఆభరణాల ధరలు తగ్గనున్నాయి. ఇదే సమయంలో అమెరికాలో వీటి ధరలు పెరుగుతాయి. ఎందుకంటే అమెరికాకు భారత్ నుంచి వీటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం ఆయా రంగాల చేతి వృత్తిదారులతో పాటు వ్యాపారులపై పడే అవకాశం ఉంది. అయితే అమెరికాకు చెందిన మొబైల్‌తో పాటు టెలికాం, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను కూడా ఎగుమతి చేస్తోంది. వాటిపై ట్రంప్ 7.25% టారిఫ్ విధించారు. ఈ కారణంతో అక్కడ ఐఫోన్ సహా పలు మొబైల్ ఫోన్లు ధరలు పెరుగుతాయి. మన దేశంలోనూ అనేక స్మార్ట్ ఫోన్ ధరలు పెరుగుతాయి. అమెరికాకు భారత్ నుంచి కోట్లాది రూపాయలు వస్త్రాలు ఎగుమతి అవుతాయి. అయితే వీటిపై ట్రంప్ భారీగా ట్యాక్స్ విధిస్తున్నారు. పరస్పర టారిఫ్‌లతో అమెరికాలో వాటి ధరలు తగ్గుతాయి. అయితే అమెరికాకు భారత్ నుంచి కొన్ని కోట్ల రూపాయలు సముద్ర ఆహారం ఎగుమతి అవుతుంది. దీనిపై కూడా ట్రంప్ 27.83% టారిఫ్ అమలు చేసే అవకాశం ఉంది. దీంతో యూఎస్‌లో రొయ్యల ధర పెరుగుతుంది. భారత్ నుంచి వాటి ఎగుమతులు తగ్గే అవకాశం ఉండడంతో మన దేశంలో రొయ్యల ధరలు తగ్గుతాయి. అయితే రొయ్యల వ్యాపారంలో ఉన్న భారీ ఆదాయం తగ్గుతుంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే పంచదార, ప్రాసెస్ చేసిన ఫుడ్డు, కోకోపై అమెరికాలో 24.99% టారిఫ్ వేసే ఛాన్స్ ఉంది. యూఎస్‌లో మన దేశ మిఠాయిలు, తినుబండారాలు ధరలు పెరుగుతాయి. అలాగే నెయ్యితో పాటు పాల పొడి, వెన్న ధరలు భారత్‌లో తగ్గుతాయి. అమెరికాలో వంట నూనె సెక్టార్‌పై 10.67% టారిఫ్ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఆ రంగంలోని రైతులపై ప్రతికూల ప్రభావం పడనుంది. దేశంలో ఆవాలతో పాటు కొబ్బరి రేటు తగ్గుతుంది. మరోవైపు మన దేశంలో బాదంతో పాటు వాల్‌నట్స్ వంటి వాటి రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.